1941 డిసెంబర్ 7 చరిత్రలో ప్రపంచ గమనాన్ని శాశ్వతంగా మార్చిన చివరి రోజు. ఆ నౌకాదళ స్థావరం నేవీ బేస్ పై ఎవరూ ఊహించని విపత్తు విరుచుకుపడబోతోంది. సూర్యోదయం వేళ టారస్ మిల్లర్ అనే ఒక ఆఫ్రికన్ అమెరికన్ యువతి ఒక యుద్ధనౌకపై నావికాదళ అధికారులకు అల్పాహారం వడ్డించి వారి లాండ్రీని సేకరించడానికి వెళుతుంది. తెల్లవారుజామున ఒక 757 విమాన టూర్ ఆపరేటర్ సైరన్ వింటాడు. సర్వీసులో ఎవ్వరూ వినాలనుకోని సైరన్ అది. అతను వెంటనే బయటకు వచ్చి ఆకాశమంతా జపాన్ బాంబర్ విమానాలతో నిండిపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. రెప్పపాటులో జపాన్ విమానాలు అమెరికన్ నౌకలను ఎంచుకుని నాశనం చేయడం ప్రారంభించడంతో ఆ స్థావరమంతా ప్రళయం వచ్చినట్లయిపోయింది. ఈ దాడి పెరల్ హార్బర్ స్థావరంపై జరిగింది. అమెరికా వంటి దేశంపై దాడి చేసే ధైర్యం జపాన్కు ఎలా వచ్చింది? డారియస్ స్మాలర్ అనే షెఫ్కు అమెరికా అత్యున్నత పురస్కారం ఎందుకు లభించింది? జపాన్పై అమెరికా అణుదాడి ఎందుకు చేసింది? ఈ ఆసక్తికరమైన కథ 1941లో మొదలవుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో చైనాను రక్షించడానికి అమెరికా తన సర్వస్వాన్ని పణంగా పెట్టింది. అవును, ఈరోజు 2023లో అమెరికా దేని గురించైతే బహిరంగంగా మాట్లాడుతుందో అదే చైనా కోసం. అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం మొదలై 3 ఏళ్లు గడిచాయి. ఒకవైపు జర్మనీ, ఇటలీ ఉండగా మరోవైపు బ్రిటన్, నెదర్లాండ్స్ మరియు ఫ్రాన్స్ ఉన్నాయి. అమెరికాకు ఈ యుద్ధంతో సంబంధం లేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టాల వల్ల ఐరోపా మరియు ఆసియాలో జరిగే యుద్ధాలకు దూరంగా ఉండాలని అమెరికా పూర్తిగా తటస్థంగా ఉంది. కానీ జపాన్ మాత్రం అమెరికాను నిరంతరం వేధిస్తూనే ఉంది. సహజ వనరుల కొరత కారణంగా జపాన్ తన అవసరాలను తీర్చుకోవడానికి పొరుగు దేశాలను వేగంగా ఆక్రమిస్తోంది. జపాన్ అప్పటికే కొరియా, తైవాన్ మరియు చైనాలోని పెద్ద భాగాలను ఆక్రమించింది. పసిఫిక్ మహాసముద్రంలో జపాన్కు సమీపంలో ఫిలిప్పీన్స్, మలేషియా మరియు ఇండోనేషియా కూడా ఉన్నాయి. జపాన్ కన్ను వీటిపై పడింది. కానీ సమస్య ఏమిటంటే మలేషియా బ్రిటన్ కాలనీగా, ఇండోనేషియా నెదర్లాండ్స్ కాలనీగా మరియు ఫిలిప్పీన్స్ తటస్థ అమెరికన్ కాలనీగా ఉన్నాయి. జపాన్ ఆక్రమణలను ఈ దేశాలు అస్సలు ఇష్టపడలేదు. ఎందుకంటే తెర వెనుక హిట్లర్ ఉన్నాడు. హిట్లర్ బ్రిటన్ మరియు అమెరికా ఇద్దరికీ శత్రువు. జపాన్ చర్యలను చూసి జూలై 1941లో అమెరికా జపాన్కు చమురు సరఫరాను నిలిపివేసింది. జపాన్కు సొంతంగా చమురు లేదు. తన అవసరానికి 80% అమెరికా నుండే దిగుమతి చేసుకునేది. చైనాపై నియంత్రణను వదులుకుంటేనే చమురు ఇస్తామని అమెరికా షరతు పెట్టింది. ఇది జపాన్కు చాలా కష్టమైన నిర్ణయం. ఒకవేళ చైనాను వదిలేస్తే హిట్లర్ మద్దతు ఉన్నప్పటికీ జపాన్ అమెరికాకు లొంగిపోయింది అని ప్రపంచం అనుకుంటుంది. మరోవైపు చమురు లేకపోతే జపాన్ బలహీనపడుతుంది. దీంతో జపాన్ చైనా నుండి తన బలగాలను ఉపసంహరించుకోకూడదని నిర్ణయించుకుంది. కానీ చమురు కోసం రహస్యంగా ఇండోనేషియాను ఆక్రమించాలని ప్లాన్ చేసింది. కానీ అది అంత సులభం కాదు. ఇండోనేషియా నెదర్లాండ్స్ ఆధీనంలో ఉంది. అక్కడికి చేరుకోవాలంటే ముందుగా అమెరికన్ కాలనీ అయిన ఫిలిప్పీన్స్ను స్వాధీనం చేసుకోవాలి. ఫిలిప్పీన్స్పై దాడి చేస్తే పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికన్ బేస్ పెరల్ హార్బర్ నుండి ప్రతిఘటన ఎదురవుతుందని జపాన్కు బాగా తెలుసు. జపాన్ చమురు నిల్వలు వేగంగా తగ్గిపోతుండటంతో వారికి మరో మార్గం లేక ఫిలిప్పీన్స్పై కాకుండా నేరుగా పెరల్ హార్బర్పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అవును, అమెరికన్ పెరల్ హార్బర్ స్థావరంపై ఆకస్మిక దాడి చేసి దాన్ని పూర్తిగా నాశనం చేస్తే ఫిలిప్పీన్స్ను సులభంగా పట్టుకోవచ్చని జపాన్ సైనిక నాయకుడు నిర్ణయించారు. ఇప్పుడు జపాన్ రహస్యంగా పెరల్ హార్బర్పై దాడికి సిద్ధమైంది. దీనికోసం 2 యుద్ధనౌకలు, 39 సబ్మరీన్లు, 30 డిస్ట్రాయర్లు మరియు 414 బాంబర్ విమానాలను సిద్ధం చేసింది. ఈ విమానాలను 6 యుద్ధ విమాన వాహక నౌకల నుండి పెరల్ హార్బర్ వైపు పంపారు. మరోవైపు పెరల్ హార్బర్లో అమెరికా వద్ద 8 యుద్ధనౌకలు మరియు 59 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్లు ఉన్నాయి. జపాన్ దాడిని తిప్పకొట్టేంత బలం అమెరికాకు ఉంది. కానీ దానికి ముందస్తు సమాచారం అవసరం. కానీ జపాన్ ఈ దాడిని రహస్యంగా ఉంచాలనుకుంది. అందుకే దాడికి ముందు ఎలాంటి వైర్లెస్ కమ్యూనికేషన్ వాడకూడదని జపాన్ కమాండర్ నిర్ణయించారు. దాదాపు 8,000 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత జపాన్ దళాలు
పెరల్ హార్బర్కు కేవలం 370 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడి నుండే విమానాలు దాడికి బయలుదేరాయి. అమెరికా ఇంకా యుద్ధంలోకి దిగకముందే ఒక పెద్ద దాడి జరగబోతోంది. 1941 డిసెంబర్ 7న 350 జపాన్ విమానాలు 2 వేరువేరు బృందాలుగా పెరల్ హార్బర్పై దాడి చేశాయి. ఈ దాడి గురించి ఏమాత్రం తెలియని అమెరికన్లు సర్వనాశనం జరుగుతోందని భావించారు. మొదటి బృందం 45 నిమిషాల పాటు బుల్లెట్ల వర్షం కురిపించి వెనక్కి తగ్గింది. దాడి ముగిసిందని అనుకునే లోపే మరో 10 నిమిషాల తర్వాత రెండో బృందం వచ్చి బాంబులతో స్థావరాన్ని ధ్వంసం చేసింది. ఈ దాడి మొత్తం 1 గంట 15 నిమిషాల పాటు సాగింది. ఇందులో 20 నౌకలు, 8 యుద్ధ నౌకలు మరియు 300 పైగా విమానాలు నాశనమయ్యాయి. ఈ సమయంలోనే మనం మొదట్లో చెప్పుకున్న ఆఫ్రికన్ అమెరికన్ టారస్ స్మృతి లేదా డారియస్ స్మాలర్ ఒక యుద్ధ నౌకలో ఉన్నాడు. లాండ్రీ సేకరిస్తుండగా అతను సైరన్ విన్నాడు. అతను బయటకు వచ్చేలోపే ఒక జపాన్ టార్పిడో క్షిపణి నౌకను ఢీకొట్టింది. దీనిలో కెప్టెన్తో సహా చాలామంది అధికారులు గాయపడ్డారు. అతను ఒక్కడే గాయపడిన వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చి ఆ తర్వాత ఎటువంటి శిక్షణ లేకపోయినప్పటికీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిషన్ గన్ పట్టుకుని జపాన్ విమానాలపై దాడి చేశాడు. ఈ దాడిలో 6 జపనీయులను ఎదుర్కొన్న అతనికి తర్వాత నేవీ క్రాస్ అవార్డును అందించారు. ఇది అమెరికాలో మెడల్ ఆఫ్ ఆనర్ తర్వాత రెండో అత్యున్నత పురస్కారం. ఈ దాడి అమెరికాను రెండో ప్రపంచ యుద్ధంలోకి నెట్టింది. అంతకుముందు వరకు యుద్ధంలో పాల్గొనని అమెరికా పెరల్ హార్బర్ దాడి జరిగిన మరుసటి రోజే జపాన్కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని యుద్ధం ప్రకటించింది. తదుపరి కొద్ది సమయంలోనే అమెరికా తన నౌకాదళ స్థావరాన్ని పునరుద్ధరించుకోవడంలో నిమగ్నమైంది. అదృష్టవశాత్తు చాలా నౌకలు నిస్సారమైన నీటిలో మునిగిపోవడంతో వాటిని మరమ్మత్తు చేయడం సాధ్యమైంది. ఏప్రిల్ 1942లో అమెరికా జపాన్ రాజధాని టోక్యోపై బాంబుల వర్షం కురిపించింది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా చేసిన మొదటి ఘోరమైన దాడి ఇది. కానీ అమెరికా అక్కడితో ఆగలేదు. తర్వాత 4 ఏళ్లపాటు జపాన్ మరియు అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఇందులో అమెరికా పైచేయి సాధించింది. జపాన్ బలహీనపడినప్పటికీ లొంగిపోవడానికి సిద్ధంగా లేదు. చివరగా ఆగస్టు 1945లో అమెరికా తన చివరి అస్త్రాన్ని ప్రయోగించింది. 1945 ఆగస్టు 6 ఉదయం 8 గంటలకు జపాన్లోని హిరోషిమాపై ఒక బోయింగ్ B-29 సూపర్ ఫోర్ట్రెస్ విమానం కనిపించింది. ఈ విమానం లిటిల్ బాయ్ అనే 4400 కిలోల బాంబును హిరోషిమాపై జారవిడ్డింది. సరిగ్గా 43 క్షణాల తర్వాత ఒక భారీ పేలుడు సంభవించి అంతా తెల్లగా మారిపోయింది. భూమి నుండి ఆకాశం వైపు అగ్నిగోళం ఎగిసిపడింది. దీనివల్ల భూమిపై ఉష్ణోగ్రత 5000 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. చరిత్రలో ఇదే మొదటి అణుదాడి. జపాన్ సైనిక నాయకులు ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే ఆగస్టు 9న అమెరికా నాగసాకి నగరంపై మరో అణుబాంబును వేసింది. ఈ బాంబు పేరు ఫ్యాట్ మ్యాన్. 4670 కిలోల బరువున్న ఈ బాంబులు మొత్తం నగరాలనే తుడిచిపెట్టాయి. మానవజాతిపై ప్రయోగించిన 2 అణుబాంబులు ఇవే.